సార్ ఇప్పుడు జగన్ గారి మీద కేసెస్ మీద అంటే వేరే వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు సార్. వేరే వాళ్ళు కాదు, అదే సిబిఐలోనే మీరు కాదు, మీకు వేరే అధికారులు అధికారులు అంటే ఎస్పీ అంటే అందులో ఇన్వెస్టిగేషన్లో మీరేం భాగం కాలేదు. ఉంటుంది. ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు చేసి ప్రతి ఒక్కటి మన దగ్గరకు వస్తుంది, మనం కామెంట్స్ ఇవ్వాలి దాని మీద. సిబిఐలో ఎలాగుంటుందంటే వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ మన దగ్గరకు వస్తుంది, దాని మీద మన కామెంట్స్ ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్ళు చేసిన ప్రతిపాదనలతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా అని, ఏకీభవిస్తే ఎందుకు ఏకీభవిస్తున్నాం, ఏకీభవించకుంటే ఎందుకు ఏకీభవించలేదు అని ఆర్డర్ ఇచ్చి మళ్ళీ సీనియర్ ఆఫీసర్స్కి పంపించాలి. మన దగ్గర ఆగదు అది, డైరెక్టర్ గారి దగ్గర వరకు వెళ్తుంది. మధ్యలో అనేక మంది లీగల్ ఆఫీసర్స్ ఉంటారు, ఈ లా ఆఫీసర్స్ ఉంటారు. ఈ విధమైన ఒక స్ట్రక్చర్ ఉంది సిబిఐ. కాబట్టి కేసుల సీరియస్నెస్ని బట్టి ఏ లెవెల్ దాకా ఈ ఫైల్ వెళ్ళాలన్నది కూడా అక్కడ అందరి మాన్యువల్లో ఉంటుంది అనమాట. హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి రెఫరెన్స్ వచ్చిన కేసులన్నీ కూడా డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్తాయి. లేకుంటే కొన్ని కేసులు చిన్న చిన్న వాళ్ళ మీద యాంటీ కరప్షన్ కేసులు అయితే అవి ఎస్పీ లెవెల్లోనే అయిపోతాయి. ఇది కోర్టు డైరెక్షన్తో వచ్చింది కదండి జగన్ గారి కేసు. కోర్టు డైరెక్షన్, మెజారిటీ ఆఫ్ ది కేసెస్ కోర్టు డైరెక్షన్ నుంచి వస్తాయి. సత్యం స్కామ్ కూడా కోర్టు డైరెక్షన్, సత్యం కూడా అలాగే వచ్చింది. మిగతా మైనింగ్ కేసులు ఇవన్నీ కూడా మోస్ట్లీ కోర్టు నుంచి వస్తాయి. కోర్టులో ఇవన్నీ కోర్టు కేసులు అవుతాయి. అప్పట్లో మీ మీద కూడా రకరకాల ఆరోపణలు చేసేవారు, అంటే నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఇన్వెస్టిగేషన్ లో రాజకీయ నాయకులు ఉంటారో ఆటోమేటిక్ గా ఈ ధోరణి ఉంటది, కామెంట్స్ చేస్తుంటారు, ఇవి వాళ్ళ అనుసరించి చేస్తున్నారు, ఇవన్నీ కూడా సర్వసాధారణం. మిమ్మల్ని అంటే ఫ్రాంక్గా చెప్తే చెప్పాలి అంటే సిబిఎన్ గారు చంద్రబాబు నాయుడు గారి మనిషి అని, లేకపోతే టీడీపీకి సంబంధించిన మనిషి అని ఇట్లాగ అనేవారు. అంటే నిజాలు కాదు నేను అంటుంది, అంటే ఇందులో నిజాలు మీరు చెప్పాల్సిందే. అట్ ద సేమ్ టైం నేను అడిగేది ఏంటంటే అప్పట్లో మీ మానసికమైన పరిస్థితి ఎలా ఉండేది సార్? ఇప్పుడు అంటే మీరు ఒక వర్క్ చేసేవారు, మీ సిన్సియర్గా మీ వర్క్ చేసేవారు, ఆ టైంలో ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండేది? మన కాన్షియస్ క్లియర్గా ఉన్నప్పుడు ఇటువంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన కాన్షియస్ క్లియర్గా ఉంది, మనం ఏమి ఈ విధంగా చేయట్లేదని మన కాన్షియస్ క్లియర్గా ఉన్నప్పుడు మనం ఇవన్నీ ఆక్యుపేషనల్ హజార్డ్స్. ఇవన్నీ ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్కి షాక్ కొట్టచ్చు, కానీ ఎక్కాలి లైన్. జూలో జంతువులకు ఆహారాన్ని అందించేవాడు బోన్లో లోపలికి దూరాలి. ఇవన్నీ కూడా ఆక్యుపేషనల్ హజార్డ్స్. కాబట్టి పొలిటికల్ కేసెస్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వచ్చినప్పుడు ఇటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి మన కాన్షియస్కి మనం క్లియర్గా ఉన్నప్పుడు ఇటువంటి వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఇలాంటి ఆరోపణలన్నీ మీరు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువయ్యాయి. అంటే అది పాలిటిక్స్లోకి రావడం అనే దానివల్ల ఇంకా ఎక్కువ అయ్యాయని భావించవచ్చా సార్? అదే దానికి నేను ఎక్కడ నేను పాలిటిక్స్లోకి రావడం అదేమి ఇట్ ఈస్ ఫ్రీ. నాకేమి పాలిటిక్స్లోకి వీళ్ళెవరు రాకూడదని ఎక్కడ నియమాలు లేవు. సో పాలిటిక్స్లోకి వచ్చాం మనం బేసిక్గా ప్రజలను చైతన్యవంతం చేయడానికి వచ్చిన విషయాలు. కాబట్టి ఎప్పుడైతే ఈ పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళ మీద ఉన్న కేసులు అయితే ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇలాంటివి మామూలు సర్వసాధారణంగా జరుగుతున్న విషయాలు. మన పని మనం చేసుకొని వచ్చేసాం. ఇప్పుడు నేను ప్రజాక్షేత్రంలో ఉన్నాను, ప్రజారంగంలో చైతన్యం కలిగించే వ్యవస్థలో ఉన్నాం మనం. కాబట్టి దీన్ని మనం ముందుకు తీసుకెళ్దాం సక్రమం. సార్ మీరు ప్రజాక్షేత్రంలోకి వచ్చారు, పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు మీరు అంటే మామూలుగా జనరల్గా ఎవరైనా పాలిటిక్స్ అనేది ఒక అధికారం వస్తే అంటే వాళ్ళు అనుకున్నట్టు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చారు, ఏదో చేంజ్ తీసుకొని రావాలి అనే కాన్సెప్ట్లో వచ్చారండి. అధికారం అనేది వస్తే బాగుంటుంది, ఇంకా ఎక్కువ చేయొచ్చు అనేది ఒకటి ఉంటుంది ఇంటర్నల్గా, బయటకు చెప్పైనా. అలాంటి ఆలోచన ఏమైనా దాంతోనే మీరు ఈ రంగంలోకి వచ్చారంటే? నేను యాక్చువల్గా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వచ్చిన తర్వాత నేను 2 రాష్ట్రాల్లో పర్యటించాను. నేను ఎక్కడ ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు. నేను అన్ని జిల్లాల్లోకి వెళ్ళి అక్కడ సమస్యలు, రైతాంగ సమస్యలు ఇవన్నీ తెలుసుకున్నాను. కానీ అల్టిమేట్గా ఏంటంటే వీటిలన్నిటికీ సొల్యూషన్ సాధించాలంటే మనకు రాజ్యాధికారం అన్నది చాలా ముఖ్యం. సో వీళ్ళ సమస్యలను మనం చిన్న మన ఎన్జిఓస్ వీళ్ళ ద్వారా మనం సాధించవచ్చు, కానీ దాని పరిమితి చాలా తక్కువగా ఉంటుంది. అదే ప్రభుత్వం అన్నది బిగ్గెస్ట్ ఎన్జిఓ అనుకుంటాను నేను. ప్రభుత్వం అన్నది ఎన్జిఓ స్ఫూర్తితో పనిచేస్తే ఈ మిగతా ఎన్జిఓలు అవసరం లేదు అసలు. సో ఆ విధంగా చేయాలంటే రాజ్యాధికారం అంటే ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు. కాబట్టి ఎలక్షన్లో మనం పార్టిసిపేట్ చేయాలి. అప్పుడు కనుక చట్టసభలకు వెళ్ళగలిగితే అక్కడ మనం చట్టాల్లో మార్పులు తీసుకురావచ్చు, కొత్త చట్టాలు తీసుకురావచ్చు, విధి విధానాల్లో మార్పులు తీసుకురావచ్చు. ఈ ఉద్దేశంతో రావడం జరిగింది. అట్ ది సేమ్ టైం చైతన్యవంతమైన సమాజాన్ని కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ధోరణిలో దీంట్లోకి రావడం. అంటే అధికారమే పరమావధి అనేది లేదండి మీ దృష్టిలో, లేదా పాలిటిక్స్లోకి వెళ్ళినప్పుడు? ఖచ్చితంగా అధికారం ఉంటే ఇంకా ఎక్కువ చేయగలం, దెర్ ఇస్ నో డౌట్. ఇప్పుడు కూడా మనం చైతన్యవంతం చేస్తాం, కానీ అల్టిమేట్గా అక్కడ శాసనసభల్లోనూ చట్టసభల్లో కూర్చుంటే దాని ప్రభావం వల్ల ప్రజలు బాగుపడతారన్నది ముఖ్యమైన అంశం. కాబట్టి ఎప్పుడైనా రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా శాసనసభల్లో కానీ
అక్కడ లోక్సభలో కానీ పార్లమెంట్లో కానీ ప్రవేశించాలని అనుకుంటారు. కాబట్టి ఇక్కడ ప్రవేశించిన వాళ్ళు మినిస్టర్లు కావాలని, మినిస్టర్లు అయిన వాళ్ళు ముఖ్యమంత్రి కావాలని, ఇవన్నీ కూడా ఇది కూడా పొలిటికల్ హైరార్కీలో ఉన్నదే. సో ఆ విధంగా ఉంటేనే మనం ఏదైనా ప్రభావం చూపించగలం. మీరు అంటే మళ్ళీ బ్యాక్ టు జగన్ గారి కేసెస్కి వస్తే కేసుల గురించి ఇప్పుడు నేను మాట్లాడిన, ఎందుకంటే ఆ రోల్ అయిపోయింది నాది. ఇప్పుడు మీరు ఏమైనా అడగాలంటే ప్రస్తుతం సిబిఐ వాళ్ళని అడగాలి, ఎందుకంటే అది ప్రొఫెషనల్ కూడా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. కేసులు నేను ఇంతకుముందు చెప్పినవి ఓవరాల్ విషయాలు చెప్పాను, కానీ కేసులకు వెళ్ళి వాటి డీటెయిల్స్ చెప్పడం అది ప్రొఫెషనల్ కూడా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ప్రొఫెషనల్ కూడా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. డీటెయిల్స్ అనేది అడగట్లేదు, కానీ బయట అంటే రాజకీయ పరంగా కొంత ఆరోపణల మీద అంటే జగన్ గారిది అంటే ఏమో ఇచ్చింది అంటే నాలాంటి వాళ్ళకి పేపర్లు చదివినప్పుడు ఎవరైనా సామాన్య జనానికి 1,00,000 కోట్ల స్కాము ఇలాగని ఆయన రకరకాల అంటే ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు వేసుకునేవారు. అందులో నిజం ఎంత అనేది మా ఎవరికి తెలియదు, సామాన్య జనానికి తెలియదు. నిజంగా ఎంత స్కామ్ జరిగింది ఏంటి అనేది ఎవరికి తెలియదు. అంటే అందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు లేదో అది సిబిఐ తెలుస్తుందండి, అంటే కోర్టులు తెలుస్తాయి, అదంతా తర్వాత విషయం. కానీ ఆ నెంబర్ ఎంత సార్? 1,00,000 అన్నది ఉంది కాస్త అది ఎంత నెంబర్ అండి? ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటుంది, మామూలు రిజిస్టర్డ్ వాల్యూ ఒకటి ఉంటుంది. మీరు ఒక భూమి ఏదైనా తీసుకుంటే దాని విలువ మీరు స్టాంపుల్లో చూస్తే 1,00,000 ఉంటుంది, స్టాంప్ డ్యూటీ దానికే కడతారు. కానీ అదే